హాయ్ అందరికీ. కూరలో కరివేపాకు మనం అసలు తినం కదా, పక్కకి తీసి పడేస్తాం. కానీ అదే మనకి హెయిర్కి చాలా మంచిది. కరివేపాకు నీట్గా కడిగి శుభ్రం చేసి తేమ లేకుండా పెట్టుకోవాలి. తర్వాత అందులో కావాల్సిన పదార్థాలు ఉద్ది ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు, ధనియాలు, ఎండుమిర్చి 10 రెమ్మలు తీసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు, అలాగే పచ్చెనగపప్పు, తర్వాత ఉద్దిపప్పు, ధనియాలు వేసుకొని బాగా వేయించుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బాగా వేయించిన తర్వాత 10 రెమ్మలు ఎండుమిర్చి వేయాలి. అది కూడా బాగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత చింతపండు కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చింతపండు వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడప్పుడు ఇలా కరివేపాకు పచ్చడి చేసుకొని తింటే కూడా మన హెయిర్కి చాలా మంచిదండి. గ్రోత్ కూడా బాగుంటుంది. నేను ఒకప్పట్లో కరివేపాకు తినేదాన్ని కాదు. ఇప్పుడు ప్రతి కర్రీలో ఉన్నా కూడా వెతికి మరీ తింటాను కరివేపాకు. బాగా ఫ్రై అయిన తర్వాత కాసేపు చల్లారబెట్టుకొని మిక్సీ జార్కి వేసుకొని చిన్న బెల్లం ముక్క వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి.